ఏలూరు జిల్లా నూజివీడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి పోటెత్తిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వృద్ధులు, స్త్రీల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈవో చెప్పారు. నా వార్డులో ఈ వెంకటేశ్వర కోవిలలో ఈరోజు జరుగుతున్న ముక్కోటి ఏకాదశి పర్వదినం చాలా అతి ఘనంగా జరుగుతుంది. కమిటీ వారు కానీ, మన తెలుగుదేశం పార్టీ కూటమి కమిటీ వారు కానీ వారి ఆధ్వర్యంలో, మన సారథి పార్థసారథి గారి ఆధ్వర్యంలో అతి ఘనంగా నిర్వహించబడి పూజా కార్యక్రమాలు జరుగుతుంది. అధిక సంఖ్యలో కూడా ప్రజలు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మన నూజివీడు పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటాచల స్వామివారి దేవస్థానంని ఉదయం 5:30 నుంచే భక్తులు బాగా అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 7 నుంచి 8 వేల వరకు భక్తులు సందర్శించుకున్నట్టుగా మాకు జనాల రద్దీని బట్టి తెలుస్తుంది. ఇంకా మనకి 1 గంట వరకు ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది కనుక ఇక భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది కనుక ఆ టయానికి దగ్గర సుమారుగా 10 నుంచి 12 వేల మంది భక్తుల వరకు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి ఒక అంచనా ఉంది. కనుక భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ఇది నగర నడిబొడ్డులో ఉండటం వల్ల క్యూ లైన్స్ ని ఏర్పాటు చేయడంలో మాకు ఉన్నంతలో క్యూ లైన్స్ ఏర్పాటు చేశాము. ఇది రోడ్డుకి నూజివీడు పట్టణం మెయిన్ రోడ్ లో ఈ దేవాలయం ఏం చేసి ఉంటుంది.